చైనా నుంచి వ్యాప్తి చెందినటువంటి కరోనా వైరస్ ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో మనం చూసాం. తల్లి, చెల్లి, పిల్ల, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, భార్య ఇట్లా ఎవరిని ఎవరు కలిసేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా ఒకరికొకరు దూరంగా ఉండేటువంటి పరిస్థితి. కరోనా వైరస్ కారణంగా ఎవరైనా చనిపోతే కూడా చివరి చూపు చూడలేనటువంటి పరిస్థితికి ఆ కరోనా మహమ్మారి తీసుకొచ్చింది. అంత విధ్వంసం సృష్టించినటువంటి ఆ కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. ఆ కారణంగా లాక్‌డౌన్ విధించుకోవడం గానీ, కొంత ఆర్థికంగా దెబ్బతినడం కానీ ఇప్పటికీ కూడా చాలామంది వ్యాపారస్తులు కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఆ కరోనా వైరస్ కారణంగా. సో ఇప్పుడు మళ్ళీ చైనాలో విజృంభిస్తున్నటువంటి కొత్త వైరస్ హెచ్ఎంపివి, హ్యూమన్ మెటానిమా వైరస్, ఈ వైరస్ అక్కడ విజృంభిస్తూ ఉంది. అది మన దేశం కూడా పాకింది. మన దేశంలో ఇప్పుడు కొత్తగా 6 కేసులు నమోదైనాయి. కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా గుజరాత్, ఈ 3 రాష్ట్రాలలో. అది కూడా చిన్నారుల పైన. బెంగళూరులో అయితే ఏదైతే చిన్నారుల శ్వాసకోశ సంబంధించినటువంటి సమస్యలు వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్లు పరీక్ష చేస్తే ఈ హెచ్ఎంపివి వైరస్ సోకిందని చెప్పి డాక్టర్లు గుర్తించారు. వాళ్ళు కావాల్సినటువంటి చికిత్స కూడా అందిస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రమాదం అయితే లేదు. ఇప్పుడు మొత్తం చిన్నారులకే వచ్చింది. ఇప్పుడు 6 కేసులు కూడా చిన్నారులకే వచ్చినటువంటి పరిస్థితి. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీనివల్ల. అయితే ఈ వైరస్కి సంబంధించి హెచ్ఎంపివి అనేటువంటిది కొత్తగా వచ్చినటువంటి వైరస్ అయితే కాదు. ఇది అంత భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే కరోనా వైరస్కి ఎంతైతే భయపడ్డారో అంత భయాందోళనకు గురి కావాల్సినటువంటి వైరస్ ఇది కాదని చెప్పి కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ చెప్తా ఉంది మనకు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఈ లాక్డౌన్లు కూడా ఎక్కడ ఉండవు. అనవసరమైనటువంటి ఫేక్ న్యూస్ కూడా నమ్మి ఈ ఫేక్ న్యూస్ల వల్లే కొంత ఎక్కువ భయాందోళన కలుగుతుంది మనుషులకు. లాక్డౌన్ పెడుతున్నారంటే ఎంత ప్రమాదంగా ఉంటుందో ఈ వైరస్ అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అలాంటిది ఏమీ లేదని చెప్పి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తా ఉంది. ఏది వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం మనము. మన కరోనా టైంలో ప్రపంచ దేశాలు మొత్తం వణికిపోయినాయి. కానీ మన భారతదేశం సమర్థవంతంగా కరోనాను ఎదుర్కొని నిలబడగలిగింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. మన దేశంలో ఉన్నటువంటి శక్తి, ఎదుర్కోగల శక్తి మనకుంది. మనకున్నటువంటి వాతావరణం కానీ, వేరే దేశాల్లో ఉన్నటువంటి వాతావరణం కానీ చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఏది కూడా మనం భయపడొద్దు. గతంలో అనేక ఇట్లాంటి మహమ్మారులు మనం ఎదుర్కొని నిలబడగలిగినాం. ఇది కూడా ఎదుర్కొని నిలబడగలుగుతాం. ఎంత టెన్షన్ పెట్టేటువంటి అంత పెద్ద ప్రమాదకరమైనటువంటిది ఏం కాదని కూడా అనేక మంది డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవి నిజంగా ఈ వైరస్ కనుక భారీగా విజృంభిస్తే వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటే కనుక ఎదుర్కోవడానికి దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రి మోదీ కానీ వీళ్ళు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలని దానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ ఎవరు ఎంత సిద్ధంగా ఉన్నా కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. సో ఆ సిద్ధంగా ఉండాలంటే దీని గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఈ వ్యాధి ఏ రకంగా సోకుతుంది అని అంటే గాలి ద్వారా, శ్వాస ప్రక్రియ ద్వారా వ్యాప్తి చెందుతుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆ తుంపర్లు పడ్డప్పుడు దాని ద్వారా ఇతరులకు సోకుతుంది. సేమ్ కరోనా టైంలో ఏ రకంగా ఉందో అదే రకంగా ఉన్నటువంటి పరిస్థితులే. కాబట్టి అవే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శానిటైజర్స్ వాడడం, బయటికి వెళ్తే మాస్కులు పెట్టుకోవడం, సాధ్యమైనంత వరకు ఇతరులు చేతులు కలపకుండా ఉండడమే మంచిది. ఈ చలికాలం వరకు, చలికాలం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా చిన్నపిల్లలకు, పెద్దలకు, వృద్ధులకు. కాబట్టి వాళ్ళ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శానిటైజర్స్ వాడడం, ఏమైనా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చలికాలం కొంత ఇబ్బంది పెడుతుంది. ఈ అస్తమా ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పెడతారు. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా చలికాలం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తీసుకునేటువంటి ఆహారం కూడా చాలామంది రాత్రి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దున తినడం ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని తింటుంటారు. అట్లా అవాయిడ్ చేయండి దాన్ని ఈ చలికాలం వరకు. ఎందుకంటే ఆ చల్లటి పదార్థాలు తిన్న వాళ్ళే కొంత మనకు శ్వాస ప్రక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఒకవేళ ఒళ్ళ నొప్పులు, జ్వరము, తలనొప్పి, గొంతు నొప్పి ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మన ఇంట్లో మనమే సొంతంగా ఏదో టాబ్లెట్ తెచ్చేసుకుంటే డోలో 650 వేసుకుంటే తగ్గిపోతుంది అనుకోకుండా అది 3-4 రోజుల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు బయటపడతాయని చెప్తా ఉన్నారు వైద్యులు. సో ఇట్లా సీరియస్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి వాళ్ళు పరీక్ష చేసిన తర్వాత ఉంది అనుకుంటే కనుక దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదనుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే మీకు ఉందని తేలిన తర్వాత అదే ఇంట్లో ఉన్నారనుకోండి, ఇతరులు కూడా వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఇంట్లో శ్వాసకోశతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పొరపాట్లు చేయకుండా డాక్టర్లను సంప్రదించి వాళ్ళు ఏ రకమైనటువంటి వైద్యం ఇస్తారో ఆ వైద్యాన్ని స్వీకరించండి. సో ఇట్లా కరోనా టైంలో ఏ రకంగా అయితే మనం జాగ్రత్తలు తీసుకున్నామో అదే రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. టెన్షన్ పడాల్సిందైతే ఏం లేదు. ఎవరు కూడా భయాందోళనకు గురైతే కాకండి. ఫేక్ న్యూస్ మాత్రం అసలే నమ్మకండి. అది ఫేక్ న్యూస్ చూడడం వల్ల మనలో కొంత భయం అనేటువంటిది పెరుగుతుంది. కాబట్టి అలాంటివి నమ్మకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ ఏదన్నా ఇట్లాంటి సమస్యలు వస్తే డాక్టర్ సంప్రదించి మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది.